యువకులను నువ్వు అన్నట్టుగానే యువకులకు ఇచ్చేసాయి, వాళ్ళకి మంత్రిత్వ పదవి ఇచ్చేసాయి, విద్యాశాఖని ఇచ్చేసేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి. అంతేగాని అక్కడ విద్యార్థులను రెచ్చగొడుతూ ఇక్కడ విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇటీవల రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంజనీర్ విద్యార్థులను సంబోధించి వాళ్ళందరినీ కూడా క్రిమినల్ వేస్ట్ అనడం మనం చాలా స్పష్టంగా చూసినాం కదా. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని బీజేవైఎం నాయకులందరూ కూడా ఇవాళ దిల్సుఖ్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులను పట్టుకొని ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం, విద్యార్థుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అన్నట్లు దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ బీజేవైఎం నాయకులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్నా చెప్పండి, అంటే మీరు ఎందుకు ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం? ఈ ముఖ్యమంత్రి నిన్న ఒక విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ గా దూషిస్తున్నాడు. క్రిమినల్స్ అంటే నువ్వు ఓటుకు నోటుకు దొంగవు. నువ్వు ఈ రోజు విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అంటావా? ఏ రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అంటుడు. ఈ ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థుల క్షమాపణ చెప్పాలి, విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఈరోజు స్కాలర్షిప్ల కోసం రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు పోరాటం చేస్తుంటే ఏడ ఉన్నావు ముఖ్యమంత్రి? నువ్వు ఢిల్లీకి పోయి 100 సార్లు ఢిల్లీకి పోతావు. ఎవరి కోసం పోతావు? ఏం కోసం పోతావు? నీ సూట్ కేసులు మోసుకొని పోతావా రేవంత్ రెడ్డి? నువ్వు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. క్రిమినల్స్ అంటున్నావు, నువ్వు క్రిమినల్స్ అనే మాట వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు వేసి పిల్లలు కాదు, ఫీజులు బకాయిలు విడుదల చేయి, స్టూడెంట్స్ స్కాలర్షిప్లు విడుదల, స్టూడెంట్ జీవితాలతో ఆటలాడుతున్నావు ఏకైక సీఎం. పలానా వేస్ట్ సీఎం నువ్వు, వేస్ట్ క్యాండిడేట్ సీఎం నువ్వు. విద్యార్థుల బతుకులతో జీవితాలతో ఆటలాడుతున్న సీఎం రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నీకు బంధ పెడతాం, నీ యొక్క పాలన అంతమరిస్తాం. ఇది ఖబర్దార్. బీజేవైఎం తరఫున మేము గట్టిగా పోరాడుతున్నాం. విద్యార్థుల పక్షాన బరాబర్ బీజేవైఎం కొట్లాడుతుంది, బీజేవైఎం అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి విద్యార్థులు ఏదైతే ఉద్యోగం చేసి తెలంగాణ ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఫీజుల కోసం కొట్లాడుతున్నాం. 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా ఫీజులు సబ్మిట్ చేయలేడు. ఫీజుల కోసమే మేము కొట్లాడుతున్నాం. విద్యార్థుల ఫీజులు విడుదల చేయాలని మా డిమాండ్. అంతే, ఫీజుల కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి 3 ఏళ్ళు గత సంవత్సరంగా ఉన్నారు. కంపల్సరీ ఫీజులు విడుదల చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డిని దిష్టి బొమ్మని మేమందరం కాల్ చేసినాము. ఇవాళ అందుకే మేమందరం క్రిమినల్స్. ఇవాళ ఇంజనీర్లు అందరినీ క్రిమినల్ అన్నాడు కదా, ఇందుకే మేమందరం క్రిమినల్స్. ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న విషయం ఉంది. రేవంత్ రెడ్డి గారు కావాలని విద్యార్థులను క్రిమినల్స్ అనలేదు, ఆవేదనతో అన్న మాటలు అవి అని వారికి 2.5 లక్షల జాబ్స్ ఇవ్వలేక చాతగాక అది అన్నారు. 20 లక్షల మందికి ఫీ రియంబర్స్మెంట్ ఎనికి చాతగాక ఇవాళ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళని అట్లా ఇన్సల్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే డ్యూటీ మీరు చేయండి. మీరు ఇస్తాన్న జాబ్స్ ఇవ్వండి, మీరు ఇస్తాన్న అలవెన్స్ నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం. సార్ చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా ఒక గందరగోళమైన పరిస్థితి అయితే దిల్సుఖ్ నగర్ వద్ద నెలకొన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పోలీసులకు లొంగబోమని చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క నిరసనను కూడా ఇక్కడ విరమించుకోవట్లేదు. విద్యార్థులని క్రిమినల్స్ అని ఎత్తేసిస్తూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. నీకు నిరుద్యోగుల వృత్తి కానీ లేకుంటే స్కాలర్షిప్స్ కానీ ఏనికి చేత కానీ నువ్వు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నావా? విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఇంతగానో విద్యార్థులను కించపరిచి మాట్లాడుతున్నావా? నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రిగా నువ్వు తక్షణం రాజీనామా చేసి ఈ విద్యార్థి లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాలని మేము యువ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న పక్షాన నిన్ను నీ మంత్రాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చూసారు కదా, ఇది దిల్సుఖ్ నగర్ వద్ద మొత్తం పరిస్థితి. ఒక గందరగోళమైన వాతావరణం అయితే నెలకొన్నది. ఎందుకు అనంటే విద్యార్థులను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది విద్యార్థుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.
విద్యార్థులను తక్కువ చేసి మాట్లాడడమే, విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదనని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను కూడా తగలబెట్టే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అయితే దానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే అసలు రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మ తగలబెట్టినందుకే మమ్మల్ని క్రిమినల్స్ అని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పోలీసులందరూ కూడా సంబోధిస్తా ఉన్నారు. మరి విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అని అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైతాడని చెప్పేసి వాళ్ళందరూ ఆవేదన చెప్తున్నారు. ఇక్కడ ఒక లేడీ కూడా తన యొక్క ఆవేదన వ్యక్తం చేయడం చాలా విద్యార్థుల పేరిట వాళ్ళకు ఫీజులు ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా 12 లక్షల మందికి ఇప్పటి వరకు ఫీజు రాదు. ప్రశ్నిస్తున్న యువకులకు ఈ రకంగా దారుణంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరము 40 లక్షల మందికి ఫీజు రావాల్సి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం అయింది, రేవంత్ రెడ్డి పాలన వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలుగా ఫీజులు చేయలేకుండా వారికి అన్యాయం చూసి అడుగుతుంటే అడిగిన వాళ్ళని ఇట్లా దౌర్జన్యంగా అరెస్టులు చేయడం. ఇంకెన్ని రోజులు అక్కడనేమో మీ మాటలు జంజీలకు సపోర్ట్ చేయాలి, మరి ఇక్కడ జంజీలకు సపోర్ట్ చేయడం కాదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మీరు దేశద్రోహ విద్రోహ శక్తులకు పాల్పడతా ఉన్నారు. యువకులను నువ్వు అన్నట్టుగానే యువకులకు ఇచ్చేసాయి, వాళ్ళకి మంత్రిత్వ పదవి ఇచ్చేసాయి, విద్యాశాఖని ఇచ్చేసేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి. అంతేగాని అక్కడ విద్యార్థులను రెచ్చగొడుతూ ఇక్కడ విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేము విద్యార్థుల పక్షాన ఈ రోజు బీజేపీ ఫీజులనే మన పేరు మీద దిగింది. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదని తెలియజేస్తా ఉన్నాం. చూసారు కదా, అంటే అమ్మ ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే మాట్లాడింది. తను ఏమంటా ఉందనంటే అక్కడ రాహుల్ గాంధీ గారి విషయంలో కావచ్చు, ఇంకా రాష్ట్రంలో అంటే దేశం మొత్తం కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జెన్జీని ఏకంగా విద్యాశాఖ మంత్రిగా చేస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అండ్ జెన్జీలకు ఒక పెద్ద పీట వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి జెన్జీలకు అంత పెద్ద పీట వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇదే జెన్జీ యువత పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇవాళ జెన్జీ యువతకు సంబంధించి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్న ఈ జెన్జీ బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు కూడా చూడొచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, జెన్జీలకు పెద్దపీట వేస్తాను, జెన్జీని అవసరమైతే ఈ దేశంలోనే విద్యాశాఖ మంత్రికి కూడా నియమిస్తానని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆ జెన్జీలకు సంబంధించి ఇప్పుడు ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? నిజంగా జెన్జీల పైన కానీ ఈ యువత పట్ల కానీ గౌరవం ఉంటే వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎట్లా మాట్లాడతారనే ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేయడం అయితే చూడొచ్చు. ఇంకా కూడా ఇక్కడ ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే పోలీసు వాళ్ళు ఎంత వాళ్ళని కంట్రోల్ చేయాలని చూసినా కూడా వాళ్ళ యొక్క నిరసన అయితే విరమించుకోవట్లేదు. చూసారు కదా, మొత్తానికి ఇక్కడ బీజేవైఎం తరపున చేసిన ఆ నిరసన అయితే ముగిసింది. పోలీసులు అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కూడా చాలా స్పష్టంగా చూశారు. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా ఏంటంటే, అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న చేసిన కామెంట్స్ కూడా చాలా వైరల్ అవ్వడం కూడా చూసారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అవి చాలా సెన్సేషన్గా మారాయి. ఎందుకంటే ఒక జెన్జీని దేశంలోనే అంటే సెంట్రల్ ఆ స్థాయిలోనే విద్యాశాఖ మంత్రిగా చేస్తానని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనే ఒక మాటను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అండ్ దాంతో పాటు 21 ఇయర్స్కే విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళు కూడా చట్టసభల్లో ఉండాలి అని చెప్పడం కూడా చాలా స్పష్టంగా గమనించాం. అంటే మరి ఇంత జెన్జీ యువతకు విద్యాశాఖ మంత్రి ఇవ్వడం అని కావచ్చు, లేకపోతే జెన్జీ యువతను చట్టసభల్లో రావాలని కోరుకోవడం కావచ్చు, ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అండ్ దాంతోపాటు యువతను అట్రాక్ట్ చేశాయి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కూడా యువతను కొంత నిరుత్సాహపరిచాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని ఒక క్రిమినల్ వేస్ట్ అనడం, అంటే వాళ్ళ కనీసం ఒక గవర్నమెంట్ జాబ్కి సంబంధించా లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్కి సంబంధించా ఒక అప్లికేషన్ కూడా ఫిల్ చేయలేరు అనే ఒక విషయాన్ని చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇదంతా కూడా ఒక క్రిమినల్ వేస్ట్ అనే విధంగా అన్నారు. బట్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీనికి సంబంధించి ఏమంటా ఉన్నారు, అది ఆవేదనతో కూడుకున్న మాటలు, ఆయన ఒక నిరాశకు గురై లేకపోతే విద్యార్థులకు అంత పూర్తి స్థాయిలో ఆ యొక్క ఏమంటారు విద్యార్థులకు సంబంధించి పూర్తి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలంగా ఇక్కడ పటిష్టతంగా తయారు చేయలేదు కనుక ఆవేదనతో రేవంత్ రెడ్డి గారు అలాంటి కామెంట్స్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నప్పటికీ ఇది విద్యార్థులను అణిచివేయడం లేకపోతే విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, విద్యార్థులను తీసిపారేయడం లాగానే రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుందని చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, గతంలో ఓయూ విద్యార్థులకు సంబంధించి
వాళ్ళు బార్లలో అంటే బీర్లు దాగి అక్కడ వచ్చేసి ఇలాంటి మాటలు అంటారని సంబోధించడం కావచ్చు. అంతకుముందుకు ఇట్లనే ఒక 2-3 సార్లు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ కామెంట్స్ వల్ల విద్యార్థుల్లో కానీ యువతలో కానీ కొంత అసంతృప్తి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు దానికి సంబంధించి నిజంగా అంత చిత్తశుద్ధి కానీ రేవంత్ రెడ్డి గారికి ఉంటే యువతకు కానీ జెన్జీ కానీ కనీస గౌరవం ఇస్తారు. ఆ కనీస గౌరవం ఇవ్వట్లేదు అనేది వారి యొక్క ఆవేదన. రైట్, థ్యాంక్ యూ.